జియో హాట్‌స్టార్‌లో ఉన్న ఈ 5 తెలుగు డబ్ సినిమాలు అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 1 సూ ఫ్రమ్ సో. స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో అశోక్ అనే వ్యక్తికి దయ్యం పడుతుంది. ఊర్లో వాళ్ళంతా విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఫైనల్లీ ఎలా విడిపించారనే కథ. సింపుల్ స్టోరీనే, బట్ న్యాచురల్ యాక్టింగ్ తో ప్రతి క్యారెక్టర్ భలే ఉంటది. జస్ట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఫుల్ నవ్వొస్తుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అస్సలు మిస్ అవ్వకుండా సినిమా చూడండి. సినిమాలో బోల్డ్ సీన్స్ ఏం లేవు. నంబర్ 2 లీలో అండ్ స్టిచ్. స్టోరీ ఏంటంటే స్టిచ్ అనే ఒక ఏలియన్ వేరే గ్రహం నుంచి తప్పించుకుని భూమి మీదకి వస్తుంది. ఇక్కడ తనకి లీలో అనే ఫ్రెండ్ పరిచయం అవుతుంది. మరి ఆ తర్వాత ఏమైందనేది కదా. లీలో అండ్ స్టిచ్ మధ్య వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వాళ్ళిద్దరి వల్లే కామెడీ చాలా బాగుంటది. అండ్ వాళ్ళిద్దరు చేసే రచ్చ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో అసలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ సినిమాలో బోల్డ్ సీన్స్ ఏం లేవు. నంబర్ 3 టూరిస్ట్ ఫ్యామిలీ. స్టోరీ ఏంటంటే ధరణదాస్ అనే వ్యక్తి శ్రీలంక నుంచి ఇండియాకి ఇల్లీగల్ గా వస్తాడు. ఎందుకనే సినిమాలో చూడాలి. సింపుల్ పాయింటే, కానీ ప్రతి సీన్ చాలా బాగుంటది. అండ్ కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సినిమాలో బోల్డ్ సీన్స్ ఏం లేవు. నంబర్ 4 DNA. స్టోరీ ఏంటంటే ఆనంద్ అండ్ దివ్య పెళ్లి చేసుకుంటారు. అయితే దివ్య కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉంటది. కట్ చేస్తే తనకి బాబు పుడతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బాబు తన బాబు కాదంటుంది. ఎందుకనే సినిమాలో చూడాలి. సినిమా మొత్తం మిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. లైక్ క్రైమ్ ఉంటది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంటది, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి ఇలా. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ అయితే ఏం లేవు. నంబర్ 5 12th ఫెయిల్. స్టోరీ ఏంటంటే మనోజ్ కుమార్ అనే చిన్న వ్యక్తి చిన్న ఊరు నుంచి ఢిల్లీకి వచ్చి IPS ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది కదా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటది. లిటరల్ గా ప్రతి సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అండ్ హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. చాలా రియలిస్టిక్ గా ఉంటది. సో మంచిగా ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు. ఒక చిన్న లిప్ కిస్ ఉంటుంది అంతే. సో అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.